In continuation with the semiconductor electronics introduction, today we shall discuss about types of semiconductors and the conduction in different types of semiconductors. ఇంతకుముందు వీడియోలో మనం అర్ధవాహక ఎలక్ట్రానిక్స్ అనేటువంటి చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్ చూసాం కదా. ఇప్పుడు అవి వాహకాల్లాగా మరికొన్ని కండిషన్స్ లో అవి బంధకాల్లాగా పనిచేస్తాయి. ఓకే, అయితే ఈ అర్ధవాహకం అంటే ఏంటో మనం లాస్ట్ వీడియోలోనే చూసాము. అయితే ఈ అర్ధవాహకాలలో ఉన్నటువంటి రకాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సెమీకండక్టర్ ఈజ్ బేసికల్లీ డివైడ్ ఇంటూ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ and the second one is extrinsic semiconductor. A semiconductor in its pure form is called as intrinsic semiconductor. Intrinsic semiconductor is a pure semiconductor. So generally the semiconductor materials that we take are silicon and germanium. These are the most frequently used semiconductors. Right? In their pure form, if we use, we call them as intrinsic semiconductor. And the semiconductors that we are using here, they have a valency of 4. That means we have 4 valence electrons in their outermost orbits. Right? So అర్ధవాహకాలలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి. మొదటిది స్వభావజ అర్ధవాహకము, రెండవది అస్వభావజ అర్ధవాహకము. స్వభావజ అర్ధవాహకం అంటే ఏమిటంటే, ఒక అర్ధవాహకము స్వచ్ఛమైన స్థితిలో గనక మనం తీసుకున్నట్లయితే దాన్ని స్వభావజ అర్ధవాహకము అని చెప్తాం. అయితే మామూలుగా అర్ధవాహకాలకు ఉదాహరణలుగా మనం సిలికాన్, జెర్మేనియం, గాలియం ఆర్సెనైడ్ అలా రకరకాల పదార్థాలను మనం చెప్పుకున్నాం. వాటిల్లో మనం ఎక్కువగా ఏంటంటే మనం చదువుకునేటువంటి పరికరాలలో ఎక్కువగా ఉపయోగించేది సిలికాన్ మరియు జెర్మేనియం. అయితే ఈ స్వభావజ అర్ధవాహకాలు లేదా అర్ధవాహకం అనేది ఏంటంటే దాని యొక్క వ్యాలెన్సీ 4గా ఉంటుంది. వ్యాలెన్సీ 4 అంటే ఏంటి అంటే, బాహ్య కక్షలో దానికి 4 స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి అని అర్థం. ఓకేనా, అంటే ఇంకా 4 స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను అది తీసుకోగలదు, అలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని అర్థం. సో ఒక అర్ధవాహకము స్వచ్ఛమైన స్థితిలో ఉన్నట్లయితే దాన్ని మనం స్వభావజ అర్ధవాహకము అని చెప్తాము. Now the second type of semiconductor is extrinsic semiconductor. It means an intrinsic semiconductor, if it is used as it is, then its application is very much limited. Why? Because its conductivity is limited. So for any electronic device to extensively use, we need to have more amount of conductivity. So for that, what we do is we add some sort of impurities to intrinsic semiconductor to make it as an extrinsic semiconductor. Okay. So that the process of adding impurity is called as doping. The process of adding impurity to a pure semiconductor is called as doping. A doped semiconductor is nothing but an extrinsic semiconductor.
అస్వభావజ అర్ధవాహకం అంటే ఏమిటి అంటే స్వభావజ అర్ధవాహకానికి కొంత మాలిన్యాన్ని కలిపినట్లయితే ఏర్పడేటువంటిదే అస్వభావజ అర్ధవాహకము. ఇప్పుడు ఒక స్వభావజ అర్ధవాహకాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దాని యొక్క వాహకత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనము వివిధ రకాల ఎలక్ట్రానిక్ వలయాలలో ఎక్కువగా ఉపయోగించడానికి వీలవ్వదు. దాన్ని ఎక్కువగా ఉపయోగించడానికి గాను మనం ఏం చేయాలంటే దాని యొక్క వాహకతను పెంచాలి. వాహకతను పెంచడం కోసం ఏం చేస్తామంటే దానికి కొంత మాలిన్యాన్ని కలుపుతాం. మాలిన్యం అంటే ఏదో ఒక రకమైన సంయోజక పదార్థాన్ని దానికి మనం కలిపినప్పుడు మనకు అది అస్వభావజ అర్ధవాహకంగా మారిపోతుంది. అంటే స్వభావజ అర్ధవాహకం, అస్వభావజ అర్ధవాహకం రెండింటి మధ్య తేడా ఏమిటి అంటే స్వభావజ అర్ధవాహకం యొక్క వాహకత తక్కువగా ఉంటుంది, అస్వభావజ అర్ధవాహకం యొక్క వాహకత అనేది ఎక్కువగా ఉంటుంది. Okay, so in extrinsic semiconductors, again depending upon the impurity added, we can divide the extrinsic semiconductors as two types. The first one is n-type semiconductor and the second one is p-type semiconductor. So ఈ అస్వభావజ అర్ధవాహకాలు అనేవి దాంట్లో మనం కలిపినటువంటి మాలిన్యం ని బట్టి రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి n రకం అర్ధవాహకం, రెండవది p రకం అర్ధవాహకం. అంటే ఇప్పుడు ఒక స్వభావజ అర్ధవాహకానికి మాలిన్యం కలిపే ప్రక్రియను మాదీకరణం అంటారు. ఒక స్వభావజ అర్ధవాహకానికి మాలిన్యాన్ని కలిపే ప్రక్రియను మాదీకరణం అంటారు. ఈ మాదీకరణం చెందించబడిన అర్ధవాహకాన్ని అస్వభావజ అర్ధవాహకం అంటారు. అస్వభావజ అర్ధవాహకాలు రెండు రకాలు, n రకం అర్ధవాహకం, p రకం అర్ధవాహకం. సో టు ఎ ప్యూర్ tetravalent intrinsic semiconductor, if we add a pentavalent impurity, then it will become an n-type semiconductor. And if we add a trivalent impurity to a pure semiconductor, then it will become a p-type semiconductor. ఇప్పుడు స్వభావజ అర్ధవాహకానికి మనం పంచ సంయోజక పదార్థాన్ని కనుక మాలిన్యంగా కలిపినట్లయితే మనకు n రకం అర్ధవాహకం ఏర్పడుతుంది. అలాగే త్రిసంయోజక మాలిన్యాన్ని కనుక కలిపినట్లయితే అది p రకం అర్ధవాహకంగా ఏర్పడుతుంది. అయితే ఈ p రకం అర్ధవాహకాన్ని ఏర్పరచడానికి మనం ఉపయోగించేది త్రిసంయోజక మాలిన్యం. త్రిసంయోజక మాలిన్యం అంటే ఏమిటి అంటే దాంట్లో వ్యాలెన్సీ 3 ఉండాలి. మనం తీసుకునేటువంటి మూలకాలలో వ్యాలెన్సీ 3గా ఉండాలి. దానికి ఉదాహరణ ఏంటి? గ్యాలియం, బోరాన్, ఇండియం, అల్యూమినియం ఇలా. ఓకే, అలాగే n రకం అర్ధవాహకాన్ని తయారు చేయడానికి మనం పంచ సంయోజక మాలిన్యాన్ని కలుపుతాము. ఈ పంచ సంయోజక మాలిన్యం అంటే ఏమిటి? 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి మూలకాలు అని అర్థం. అయితే అలా 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి మూలకాలకు ఉదాహరణ ఏంటి? ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ ఇలా. ఓకే, సో వీటిలో మనం ఏదైనా ఒక దాన్ని తీసుకొని సిలికాన్ లేదా జెర్మేనియం కి కలిపినప్పుడు మనకు p రకం లేదా n రకం అర్ధవాహకం అనేది ఏర్పడుతుంది. సో వైల్ ప్రిపేరింగ్ extrinsic semiconductors, we need to add impurities, right? And what do you mean by pentavalent impurity or trivalent impurity? Pentavalent impurity means the element which has 5 valence electrons in its outermost orbit. So if we have 5 valence electrons, we call it as pentavalent, right? If we have 3 valence electrons, we call it as trivalent. So the examples of pentavalent impurity are phosphorus, arsenic, antimony, etc. Right? And for preparing p-type, we add trivalent impurity, and the examples of trivalent impurity are gallium, boron, indium, aluminium, etc. And why do we call any semiconductor as n-type and p-type? That we shall see later. Now, let us try to understand the intrinsic semiconductor and its conduction. Right? ఒక స్వభావజ అర్ధవాహకం అనేది ఎలా ఉంటుంది, ఇంటర్నల్ గా ఎలా ఉంటుంది, దాంట్లో విద్యుత్ ప్రవాహం అనేది ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ పటం నుండి చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, మామూలుగా మనము ఒక అర్ధవాహకం అనగానే ఏమనుకున్న ఉదాహరణలుగా మనం సిలికాన్ లేదా జెర్మేనియం ని తీసుకుంటాం. ఓకే, జెర్మేనియం మూలకం యొక్క పరమాణు సంఖ్య 32. అయితే దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కనుక మనం రాసినట్లయితే
నాలుగో కక్షలో మనకు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. కాబట్టి ఒక అర్ధవాహకం లేదా స్వభావజ అర్ధవాహకం యొక్క వ్యాలెన్సీ 4 అని మనం చెప్తాం. అయితే ఒక జెర్మేనియం ఆటమ్ ని కనుక మనం తీసుకున్నట్లయితే దాంట్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి. అయితే ఇలాంటి కొన్ని జెర్మేనియం ఆటమ్స్ కలిసి ఒక స్ఫటికం లాగా ఏర్పడినప్పుడు అని మనం ఇక్కడ తీసుకుంటాం. స్ఫటికం అని ఎందుకు తీసుకుంటామంటే దీంట్లో జెర్మేనియం అణువులు అనేవి ఒక క్రమ పద్ధతిలో పేర్చబడి ఉంటాయి. ఓకేనా? అయితే ఇక్కడ ఈ పటంలో కనుక మీరు చూసినట్లయితే ప్రతి జెర్మేనియం అణువు కూడా ఏంటంటే 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు కలిగి ఉంది. అయితే ఈ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అనేవి ఏంటంటే అవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల లాగా ఉన్నాయి. అయితే పక్కనున్న జెర్మేనియం మూలకం ఉంది కదా, దాని యొక్క అణువులు అనేవి అది కూడా 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను కలిగి ఉంది. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ జెర్మేనియం ఉందనుకోండి. ఈ పర్టికులర్ జెర్మేనియం అణువు కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్వేచ్ఛ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక స్వేచ్ఛ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక స్వేచ్ఛ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక స్వేచ్ఛ ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఓకే, ఒక్క ఇండివిజువల్ గా జెర్మేనియం అణువును కనుక మనం తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. అయితే ఇది ఒక స్ఫటికంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే పక్కనున్న వాటితో ఇలా బంధాలు ఏర్పరచుకొని ఉంటుంది. ఓకే, పక్కనున్న జెర్మేనియం అణువులతో అన్నిటితో బంధాలు ఏర్పరచుకొని ఉంటుంది. అంటే ప్రతి జెర్మేనియంలో కూడా మనకు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే అది ఇంకొక 4, అంటే అది స్టేబుల్ కాన్ఫిగరేషన్ దానికి రావాలంటే ఏమవుతుంది, ఇంకొక 4 ఎలక్ట్రాన్లు దానికి కావాలి. అవి పక్కనున్న అణువుల నుండి తీసుకోవడం జరుగుతుంది, లేదా దీనికి ఉన్న 4 ఎలక్ట్రాన్లను పక్కనున్న అణువులకి ఇచ్చేయడం జరుగుతుంది. అలా ఈ అణువులను ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారా ఏర్పడేటువంటి బంధమే మనం సంయోజనీయ బంధం అని చెప్తాం. ఓకేనా? అయితే ఇక్కడ ప్రతి జెర్మేనియం ఆటమ్ ని కనుక మనం చూసినట్లయితే అది పక్కనున్న దాని యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లతో కూడా బంధాలను ఏర్పరచుకొని మనకు ఇక్కడ ఏమవుతుందంటే బంధాలను ఏర్పరచుకొని స్థిర విన్యాసాన్ని పొందుతుంది. ఇప్పుడు ఏ జెర్మేనియం ని మనం చూసినా కూడా దాని అవుటర్ మోస్ట్ లో ఇక్కడ 2, ఓకే, మళ్ళీ ఇక్కడ 2, అలాగే ఇక్కడ 2, ఇక్కడ 2, టోటల్ గా మనకు 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. అంటే స్థిర విన్యాసం అనేది వచ్చింది. ఓకేనా? సో అలా ఏ జెర్మేనియం అణువును మనం చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా 8 ఎలక్ట్రాన్లు అనేవి ఉన్నాయి. కాబట్టి దీంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి ఇంకేమీ లేవు. ప్రతి ఎలక్ట్రాన్ కూడా పక్కనున్న వాటితో బంధాలు ఏర్పరచుకొని ఉంది. ఎక్కడ కూడా స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి లేవు. కాబట్టి ఇక్కడ విద్యుత్ ప్రవాహం అనేది శూన్యము అని మనం చెప్పవచ్చు. అంటే అసలు ఇక్కడ ఎట్లాంటి విద్యుత్ ప్రవాహం కూడా ఉండదు. ఓకే, అయితే విద్యుత్ ప్రవాహం ఉండదు కాబట్టి దీన్ని ఏమంటారంటే ఈ స్వభావజ అర్ధవాహకం అనేది ఒక బంధకం లాగా పనిచేస్తుంది. ఇలా ఒక బంధకం లాగా పనిచేస్తుంది. ఎక్కడ 0 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద. ఇక్కడ మనం ఈ తీసుకునేటువంటి ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఏంటి అంటే మనం 0 కెల్విన్ దగ్గర ఉంది అని మనం అనుకుంటున్నాం. ఓకే, ఈ 0 కెల్విన్ ఉష్ణోగ్రత దగ్గర ఏమవుతుందంటే ఈ 0 కెల్విన్ ఉష్ణోగ్రత దగ్గర అసలు దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు. కాబట్టి విద్యుత్ ప్రవాహం అనేది 0గా ఉంటుంది. ఓకేనా? అయితే ఇది అసలు స్వభావజ అర్ధవాహకం యొక్క పరిస్థితి. Now, if we consider the intrinsic semiconductor or pure semiconductor, then here we are taking the example of a germanium crystal, right? If we consider a single germanium atom, it has 4 valence electrons in its outermost orbit. Now, if it is joined with other atoms of germanium to form a crystal structure, then we have the diagram like this. In this, what you can observe is every germanium atom's valence electrons are engaged in bonding with the valence electrons of neighboring germanium atoms. Is it not? Now, if you look to each of the germanium atom, every germanium atom is having 8 electrons in its outermost orbit, right? So if you look to this germanium atom, we have 2 electrons here, 2 here, and 2 here, right, and 2 here. So totally we have
8 electrons in this one. It means it has got stable configuration. That means there are no free electrons available in this particular crystal, right? When there are no free electrons, we say that there is no possibility of current flowing through the material, right? It means a pure semiconductor at absolute zero temperature. Absolute zero means 0 Kelvin, right? So at 0 Kelvin temperature, every intrinsic semiconductor acts like an insulator. Why it acts like an insulator? Because it has got no free electrons. Okay. Now, how to improve, or is there any way to make the current flow through this particular material? Okay. For that, what we do is we supply some sort of thermal agitation to this material. Okay, if you supply heat energy, we call it as thermal agitation. So if you supply heat energy, then there is a possibility for some of the electrons to break the bonds and become free, right? Here we took two examples here, right? Here one bond is broken and here another bond is broken. So there is a possibility of one electron from here, right? Another electron from here to become free. Okay, so we have two free electrons here. So due to the presence of these two free electrons, we can obtain some amount of current through this particular material. That means if due to thermal agitation, we get some current in pure semiconductor or intrinsic semiconductor. But even that amount of current is also negligible. We cannot make use of such material in electronic devices. For that, we go to extrinsic semiconductor or the process of doping. అయితే ఈ స్వభావజ అర్ధవాహకంకి ఏమనుకున్నాం మనం, పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద అది ఒక బంధకం లాగా పనిచేస్తుంది. అంటే దీంట్లో ఎలాంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేవు కాబట్టి దీని గుండా ఎలాంటి విద్యుత్ ప్రవాహం రాదు. కాబట్టి 0 కెల్విన్ వద్ద ఇది ఒక బంధకం లాగా పనిచేస్తుంది. మరి దీని నుండి విద్యుత్ ప్రవాహం పొందుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అని గనక మనం ఆలోచించినట్లయితే, దీనికి కొంత మనం ఉష్ణీయ అలజడిని అందించినట్లయితే, అంటే కొంత ఉష్ణ శక్తిని మనం ఈ మెటీరియల్ కి అందించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ బంధాలలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు 1, 2 అలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుండి ఇట్లా బయటకు వచ్చింది అనుకోండి, అలాగే ఇక్కడ కూడా ఒకటి మనం తీసుకున్నాం, ఇక్కడ నుండి కూడా ఒకటి బయటకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏమైంది, 2 ఎలక్ట్రాన్లు అనేవి మనకు స్వేచ్ఛ ఎలక్ట్రాన్లుగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి విద్యుత్ వహనానికి కారణం అవుతాయి. ఓకే, అయితే ఈ స్వభావజ అర్ధవాహకంలో మనం ఉష్ణ శక్తిని పెంచినప్పుడు మాత్రమే మనకు స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి వస్తాయి అని అర్థం. అయితే ఇక్కడ బంధం బ్రేక్ అయినప్పుడు, ఓకే, ఈ బంధం నుండి ఎలక్ట్రాన్ బయటికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది, రైట్? ఇక్కడ ఆల్రెడీ ఇది ఫిల్ అయ్యి ఉంది కానీ నేను చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఇలా ఎలక్ట్రాన్ పోయిన తర్వాత ఏర్పడేటువంటి ఈ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారంటే రంధ్రము లేదా హోల్ అని చెప్తారు. ఓకేనా, ఇది రంధ్రము లేదా హోల్. అయితే ఈ రంధ్రం అనేది ఏంటంటే ఎలక్ట్రాన్ ఆవేశానికి సమానమైన ఆవేశాన్ని కలిగి ఉన్న, సమానం మరియు వ్యతిరేకమైనటువంటి ఆవేశాన్ని కలిగి ఉన్నటువంటి ఒక ఆవేశ వాహకంగా మనం దీన్ని తీసుకుంటాం. ఎలక్ట్రాన్ కి ఆపోజిట్ అన్నమాట ఇది. హోల్ అనేది ఎలక్ట్రాన్ కి ఆపోజిట్ చార్జ్ క్యారియర్. ఓకేనా, అంటే ఈ ఉష్ణ శక్తిని మనం అందించినప్పుడు ఇప్పుడు మనకి ఏమైంది, 2 ఎలక్ట్రాన్లు వచ్చాయి కదా, 2 స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు వచ్చినాయి. 2 స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 రంధ్రాలు కూడా వస్తుంది. ఓకేనా, అయితే ఈ 2 రంధ్రాలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ రంధ్రం ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నది ఉండకుండా ఇదేం చేస్తుంది, పక్కన ఉన్న బంధాలలో ఉండి ఒక ఎలక్ట్రాన్ ఆకర్షించుకుంటుంది. ఓకే, ఇప్పుడు అనుకోండి ఇక్కడ నుండి ఒక ఎలక్ట్రాన్ ఇటు వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్ వచ్చి రంధ్రం ఉన్న ప్లేస్ లో కూర్చుంటుంది, రైట్? కూర్చున్నాక అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రంధ్రం ఏర్పడుతుంది.
మనకు చూడడానికి ఏమో ఎలక్ట్రాన్ ఇటు వచ్చినట్టు కనబడుతుంది, కానీ ఏమవుతుంది, రంధ్రం అనేది ఇక్కడ నుండి ఇక్కడికి పోయినట్టు కూడా మనం గమనించవచ్చు. అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు ఈ రంధ్రాల ప్రవాహ దిశ అనేది వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఉష్ణీయ అలజడితో ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది నెంబర్ ఆఫ్ హోల్స్ కి సమానం అవుతుంది. రంధ్రం అంటే ఏంటి? ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రదేశాన్ని మనం రంధ్రము అని చెప్తాం. ఓకే, ఈ ఉష్ణీయ అలజడితో ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య రంధ్రాల సంఖ్యకి సమానంగా ఉంటుంది. ఓకే, అంటే ఈ ఎలక్ట్రాన్ల గాఢత అనేది రంధ్రాల గాఢతకి సమానంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ల సంఖ్యను ఈ స్వభావజార్థవాకంలో Ni అనుకున్నాం అనుకోండి, రంధ్రాల సంఖ్యను Pi అనుకుంటే రెండు కూడా సమానంగా ఉంటాయి అని అర్థం. ఓకేనా? అయితే ఇక్కడ నా if you look into the intrinsic semiconductor, as we have already seen that there are two free electrons generated due to the thermal agitation, right? So these two electrons, what they do is, as they come out of the bonds, we see that a hole is created at the position of electron within the bond. So that vacancy which is created is called as a hole. Okay, the vacancy which is created by the electron within the bond is called as a hole. So this hole, it has positive charge, right? And absence of electron. Yeah, hole is nothing but absence of electron having positive charge, right? Now, if any free electron is relieved from the bond, if any electron is relieved from the bond, what exactly happens is the hole which is present here, it will attract an electron from neighboring bonds. Okay, so let us assume that an electron from here is attracted towards this hole and it occupies the space. Okay, now as this electron moved from here to here, this hole is filled with electron, whereas a hole is created in this position, right? It means what we can observe is electron is moving from this position to this position and hole is moving from here to here. That is, the direction of electron movement is opposite to the direction of hole movement. Okay, so, and one more thing what we can observe is the number of electrons generated here, the number of free electrons generated due to thermal agitation is 2 in the example that we have 2. Okay, in similar way we also have got 2 holes. That means the number of electrons in a pure semiconductor, the number of thermally generated free electrons in a pure semiconductor is equal to the number of holes. That means the intrinsic carrier concentration of electrons is equal to the carrier concentration of holes in intrinsic semiconductor, right? So Ni is the number of electrons in intrinsic semiconductor. Pi is the number of holes in intrinsic semiconductor. Okay, so this is about the working of a pure semiconductor. And one more thing what we can observe or what we can say is, in an intrinsic semiconductor, the Fermi level lies exactly at the center of the energy gap. Okay, so because this is the energy band diagram and this is the energy gap, exactly at the center we can have Fermi energy level. What is Fermi energy level? It is the place where the probability of occupation of an electron at 0 Kelvin is max. Okay, Fermi energy level ante enti? 0 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద లేదా పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద ఒక ఎలక్ట్రాన్ ఆక్రమించగల అత్యున్నత శక్తి స్థాయిని మనం ఫెర్మి ఎనర్జీ లెవెల్ అని చెప్తాము. అయితే ఈ స్వభావజ అర్ధవాహకంలో ఈ ఫెర్మి ఎనర్జీ లెవెల్ అనేది ఎనర్జీ గ్యాప్ లేదా శక్తి అంతరంలో ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటుంది, మధ్య భాగంలో ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత ఇది ప్యూర్ సెమీకండక్టర్. ఓకే, తర్వాత
ఇప్పుడు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఏంటి అనేది మనం ప్రతి జర్మేనియం ఆటం కూడా పక్కనున్న ఆటం లోని ఎలక్ట్రాన్స్ తో బాండ్ ఏర్పరచుకొని ఉంటుంది. ఓకే, బాండ్స్ ఏర్పరచుకొని స్థిరమైన విన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఎలాంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి విద్యుత్ వాహనం అనేది శూన్యంగా ఉంటుంది. కాబట్టి పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద స్వభావజ అర్ధవాహకం అనేది ఒక బంధకం లాగా పనిచేస్తుంది. So at absolute zero temperature, an intrinsic semiconductor acts like an insulator. But if you provide some temperature to the pure semiconductor, then there is a probability of current flowing through the material. Okay na? Tarvata. The Fermi energy level అనేది ఎక్కడ ఉంటుంది? Intrinsic semiconductor లో energy gap మధ్య భాగంలో ఉంటుంది. The Fermi level lies exactly in between at the center of the energy gap. Okay, doping అంటే ఏంటి? Doping or మాదీకరణం అంటే ఏంటి? The process of adding an impurity to a pure semiconductor is called as doping. Okay, మాదీకరణం అంటే ఏంటి? ఒక స్వచ్ఛమైన అర్ధవాహకానికి మాలిన్యాన్ని కలిపేటువంటి ప్రక్రియను మాదీకరణం అంటారు. అయితే ఈ మాదీకరణం చెందించడం అనేది ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ ని కలపరు కానీ 1 ppm అని మనం చెప్తాం. ఓకే, 1 ppm అంటే 1 పార్ట్ పర్ మిలియన్. అంటే ఏంటంటే 1 మిలియన్ ఆటమ్స్ లో 1 ppm అంటే 1 మిలియన్ సిలికాన్ లేదా జర్మేనియం ఆటమ్స్ లో ఒక పార్ట్ ని కలుపుతారన్నమాట. అంటే ఇప్పుడు ఒక లీటర్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. 1 లీటర్ పదార్థం ఉందనుకోండి, దాంట్లో 1 మిల్లీ లీటర్ అంతా కలుపుతారన్నమాట. అంటే 1 ppm. సో ఇంత తక్కువ అమౌంట్ ని మనం డోపింగ్ గా ఉపయోగిస్తాం, మాదీకరణం చెందించడానికి ఉపయోగిస్తాం. అంత తక్కువ చేస్తేనే మనకి వాహకత అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ వాటిలో చూస్తాం. అయితే ఇక్కడ ఈ డోపింగ్ చేయడానికి అంటే మాదీకరణం చెందించడానికి కూడా మనకు రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఓకే, దాంట్లో మొదటి పద్ధతి ఏంటంటే ఈ మాదీకరణం అంటే మాలిన్య అణువుల మధ్యలో ఈ స్ఫటికాన్ని మనం వేడి చేయడం